హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో అనేది మీకు ఈజీగా రీచ్ అవుతుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి మనకు క్రిమినల్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అది వచ్చేసి మనకు ప్రైవేట్ డిఫెన్స్ అనమాట. సో ప్రైవేట్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే మనం లా స్టూడెంట్ కాకపోయినా కూడా ప్రతి దాంట్లో కూడా ప్రైవేట్ డిఫెన్స్ అనేది మనకు చాలా యూస్ఫుల్ అనమాట. సో ప్రైవేట్ డిఫెన్స్ అంటే ఏంటంటే ఎవరైనా సరే మన బాడీని కానీ మన ప్రాపర్టీని కానీ లేకుంటే బాడీ ప్రాపర్టీ రెండింటిని కానీ సో వేరే అవతల వ్యక్తి ఒక క్రిమినల్ అఫెన్స్ యూజ్ చేసి మనల్ని డ్యామేజ్ చేయడానికి చూసినప్పుడు ఏంటంటే మనం కాపాడుకోవడానికి ఒక ప్రైవేట్ డిఫెన్స్ అనేది మనం వాడుతుంటాం అనమాట. సో మనం కాపాడడానికి మనం సెల్ఫ్ డిఫెన్స్ అనేది వాడతాము. అది వచ్చేసి మనకు ప్రైవేట్ డిఫెన్స్ అంటారు. ఓకే, సో ఇది ఐపీసీ సెక్షన్స్ వచ్చేసి మనకు 96 నుంచి 106 వరకు మనకు ఐపీసీ సెక్షన్స్ అనేది చెప్తారనమాట, ఇండియన్ పినల్ కోడ్. సో దీని ద్వారా ఏంటంటే మనకు ఎప్పుడు ఏ టైంలో మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేయొచ్చు, ఎంతవరకు యూజ్ చేయొచ్చు, ఎప్పటి నుంచి ఎక్కడి వరకు యూజ్ చేయొచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో యూజ్ చేయొచ్చు అనేది మనకు క్లియర్గా చెప్తుంది అనమాట. సో సింపుల్ టర్మ్లో ఏంది, ఎవరైనా మనల్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు సో మనం కాపాడుకోవడానికి లేకుంటే మన ప్రాపర్టీని కాపాడుకోవడానికి మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేస్తాం ఇది. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకు కీ రోల్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రైవేట్ డిఫెన్స్ అంటే ఏదో మనంతటా మన ఇష్టం ఉన్నట్లు మనం చేయడానికి లేదు. సో దానికి సర్టన్ ప్రిన్సిపల్స్ అనేది ఉంటాయి మనకు. సో దీంట్లో మెయిన్ కీ ప్రిన్సిపల్ ఏంటంటే ఏదైనా యాక్ట్ సో అవతల వ్యక్తి యాక్ట్ చేసేది ఇమ్మీడియట్ ఉండాలన్నమాట. అంతేగాని నేను ఇది తర్వాత జరుగుతుంది, నేను నా ప్రైవేట్ డిఫెన్స్ గురించి అతని దగ్గర పోయేసి నేను ఏదో యాక్ట్ చేస్తామంటాను కాదు, ఇమ్మీడియట్ జరగాలన్నమాట. యాక్టివిటీ అనేది సపోజ్ మనల్ని ఎవరైనా కొట్టడానికి వచ్చారు, మనల్ని ఎవరైనా చంపడానికి వచ్చారు, అది అనేది ఇమ్మీడియట్ ఉండాలి. ఓకే, అంతేగాని నేను రేపు చంపేస్తాను నేను అంటే అది ప్రైవేట్ డిఫెన్స్ కిందకి రాదు. ఓకే, ఇమ్మీడియట్ ఉండాలి యాక్షన్స్. ఓకే, ఇంకోటి ఏంటంటే నో టైమ్ టు కాల్ ద పోలీస్. సో మనకు పోలీస్కు కాల్ చేసే టైం ఉందనుకో, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకునే టైం ఉందనుకోండి, అది మాత్రము మనం కంపల్సరీ పోలీస్ స్టేషన్ అనేది అప్రోచ్ కావాలన్నమాట. అంతేగాని మనం ప్రైవేట్ డిఫెన్స్ అనేది యూజ్ చేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే మనం ఏదైతే యాక్షన్ మనం ప్రొటెక్ట్ చేయడానికి ఏదైనా యాక్షన్స్ తీసుకుంటామో అది రీజనబుల్ ఉండాలన్నమాట. సపోజ్ అవతల వ్యక్తి మామూలుగా మనం కొట్టడానికి వచ్చినాం, మనం ఏదో వెపన్ తీసుకొని అతను చంపేసే ప్రయత్నం అయితే చేయొద్దు. ఎందుకంటే అది రీజనబుల్ ఉండాలి. మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం యూజ్ చేస్తాం, కానీ అవతల వ్యక్తిని చంపడానికి అనేది కాదనమాట. అదే వ్యక్తి అవతల వ్యక్తి మనం చంపడానికి వచ్చినప్పుడు ఏంటంటే వెపన్ తీసుకొని అతను చంపడానికి వచ్చినప్పుడు మనం దాని తగ్గట్టు మనం రియాక్షన్ చేయొచ్చు అనమాట. అంతేగాని మనం ఓవర్ రియాక్షన్ అనేది చేయొద్దు. సో ఇది 3 ప్రిన్సిపల్స్. ఒకటి ఏంటంటే యాక్షన్ అనేది ఇమ్మీడియట్ ఉండాలి. ఇంకోటి సెకండ్ ఏంటంటే మనం పోలీస్కి కాల్ చేసే టైం అనేది ఉండొద్దు అనమాట. కాల్ చేసే టైం ఉంటే మాత్రం పోలీసు వాళ్ళకి కాల్ చేయాలి. లేకుంటే ఇంకోటి ఏంటంటే మనం చేసే ప్రతి యాక్షన్ అనేది రీజనబుల్గా ఉండాలన్నమాట. ఇది 3 ఎగ్జాంపుల్స్, 3 కీ ప్రిన్సిపల్స్ చాలా ఇంపార్టెంట్ ప్రైవేట్ డిఫెన్స్లో. ఓకే, సో మనం ఏంటంటే ఇక్కడ ప్రతి సెక్షన్ని క్లియర్గా మనం తెలుసుకుందాము. ఎందుకంటే ప్రతి సెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఈ సెక్షన్లు మొత్తం తెలుసుకుంటే మాత్రం మనకు ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఏంది అనేది అర్థమవుతుంది. ఓకే, సో సెక్షన్ 96 మనం చెప్పినాం కదా, 96 అనేది ఏంటంటే ప్రైవేట్ డిఫెన్స్ అంటే ఏంటి అనేది మనకు ఫౌండేషన్ ఏంది అనేది మనకు చెప్తుంది అనమాట, క్లియర్గా చెప్తుంది అనమాట. ఓకే, సో మనం ప్రొటెక్ట్ ఎట్లా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఏంది అనేది 96 చెప్తుంది. సో అది జనరల్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే సెక్షన్ 97 ఏంటంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ద బాడీ అండ్ ద ప్రాపర్టీ. సో మన బాడీ ప్రాపర్టీ అనేది ఏంది అనేది మనకు చెప్తుంది అనమాట 97లో. ఓకే, సో యువర్ ఓన్ బాడీ అంటే ఏంది, మనకు బాడీ అంటే ఏంది, మన చేతులు కానీ మన కళ్ళు కానీ మన హెడ్ కానీ మనకు బాడీలో ఉన్న ప్రతి పార్ట్ అనమాట. ఓకే, సో ఎక్కడ కొడితే ఏమీ డ్యామేజ్, సపోజ్ ఎవరన్నా వచ్చేసి మన చేతుల మీద కొట్టారు అనుకోండి, అదేంటంటే క్రిమినల్ యాక్టివిటీ అనేది కొంచెం లోగా ఉంటుందన్నమాట. అటువంటి టైంలో మనం రీజనబుల్ ప్రైవేట్ డిఫెన్స్ ఏంది, మన చేతులు కానీ అదని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి దాని తగ్గట్టే మనం యాక్ట్ చేయాలి, కానీ అవతల వ్యక్తిని చంపేంత ప్రయత్నం అయితే చేయదు. ఇట్లా క్లియర్గా మనకు చెప్తుంది అనమాట. సపోజ్ మన ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ కిందకి ఏమొస్తుంది, మన ల్యాండ్స్ కానీ మన వస్తువులు కానీ, సపోజ్ మన మొబైల్ ఎవరైనా ఎత్తుకొని పోతారు సడన్గా, అప్పుడు దాన్ని ఏంది మన ప్రాపర్టీని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తాము, అతను వెంటబడవచ్చు, అతను కొట్టచ్చు, అది మొబైల్ గుంజుకోవచ్చు అనమాట. అంతవరకు మనం అనేది చేయాలన్నమాట. అలాగే మన
మన ఇంట్లో నైట్ దొంగలు పడుతారు. ఓకే, సో దొంగలు పడినప్పుడు ఏంది, మన ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి కాబట్టి మనకు తగ్గట్టు మనం ప్రైవేట్ డిఫెన్స్ చేసే అధికారం అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకు 97 ఏంటంటే మనకు క్లియర్గా చెప్తుంది అనమాట, మన ప్రాపర్టీ కానీ దాన్ని కానీ క్లియర్గా చెప్తుంది. అలాగే సెక్షన్ 98 ఏమొస్తుందంటే మనకు రైట్ అగెన్స్ట్ ద పర్సన్ అన్సౌండ్ మైండ్ అనేది చెప్తుంది అనమాట. సపోజు ఇప్పుడు ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఏంటంటే ఓన్లీ పెద్దవాళ్ళతో నీట కాకపోవచ్చు. ఓకే, ఒక్కొక్కసారి చిన్నపిల్లలతో ఉండొచ్చు, లేకుంటే అన్సౌండ్ మైండ్తో నీట ఉండొచ్చు అనమాట. సో అప్పుడేంది, సపోజ్ ఒక చిన్న పిల్లాడు ఉండవు, ఓకే, అతని దగ్గర ఏదో గన్ ఉంది లేకుంటే కత్తి ఉంది, అతను ఏంది ఆ గన్ను కత్తి తీసుకొని మన ఇంటే వెంబడి పడేసి మనం డ్యామేజ్ చేయడానికి వచ్చినప్పుడు మనం ప్రైవేట్ డిఫెన్స్ చేయడానికి అధికారం అయితే ఉంటుంది. ఈవెన్ మైనర్ చైల్డ్ ఉన్న ఏట మనము అట్లా వదిలేసినాం అనుకో, మన ప్రాణానికి హాని కలుగుతుంది కాబట్టి మనం ప్రైవేట్ డిఫెన్స్ చేసుకోవచ్చు. అలాగే అన్సౌండ్ మైండ్, సపోజ్ మెంటల్గా స్టెబిలిటీ లేదు, ఓకే, అతను కూడా ఏదైనా డేంజరస్ వెపన్ తీసుకొని ఏంటంటే మనం వెంబడి పడేసి మనం డ్యామేజ్ చేయడానికి వచ్చినప్పుడు మనం ప్రొటెక్ట్ చేసుకునేకి మాత్రం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సెక్షన్ 98లో చెప్తారనమాట. సో సెక్షన్ 99 అనేది ఏంటంటే మనకు యాక్ట్స్ అగెన్స్ట్ విచ్ ఆర్ నాట్ రైట్ ఏ ప్రైవేట్ డిఫెన్స్. సో ఇక్కడ ఏంటంటే సెక్షన్ 99లో ఏం చెప్తుందంటే మనం ఎక్కడెక్కడ ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేయొద్దు అనేది చెప్తుంది. సపోజ్ పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారు, లైక్ పోలీస్, ఓకే, సో పోలీస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు కొంచెం మన గుడ్ ఫెయిత్ గురించి వాళ్ళకు గవర్నమెంట్ అనేది కొంచెం పర్మిషన్స్ ఇస్తుంది అనమాట. సపోజ్ పోలీసు వాళ్ళు ఎప్పుడన్నా మనం కొట్టిన ఏంటంటే నాకు ప్రైవేట్ డిఫెన్స్ ఉంది కదా అంటేనే వాళ్ళ మీద చేయి చేసుకోవడం, వాళ్ళని ఇంజూరీ చేయడం అనేది చేయొద్దు అనమాట. ఎందుకంటే లా ప్రకారం అది కరెక్ట్ కాదు. సో అక్కడ మనం ప్రైవేట్ డిఫెన్స్ అనేది యూజ్ చేయొద్దు అనమాట. ఇంకోటి, వెన్ యూ హ్యావ్ ఎ టైమ్ టు గెట్ ఎ హెల్ప్, సో వేరే వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకునే టైం దొరికినప్పుడు మాత్రం మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేయొద్దు. సపోజ్ ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక అతను మన శత్రువు ఎవరైనా సరే మనం ఫోన్ చేసేసి నువ్వు రేపటి వరకు నేను చంపేస్తా అంటని ఒక డెడ్ లైన్ ఇస్తాడు. సో మనము అయ్యో అతను నన్ను చంపేస్తుండు కదా అంటని మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేసి మనం వాళ్ళ ఇంటికి పోయేసి అతను చంపే ప్రయత్నం అయితే చేయొద్దు. ఎందుకంటే అది ప్రైవేట్ డిఫెన్స్ కిందకి రాదు. ఎందుకంటే మనకు రీజనబుల్ టైం ఉంది, హెల్ప్ తీసుకునే టైం ఉంది. సో వీ కెన్ డైరెక్ట్లీ అప్రోచ్ ద పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి డైరెక్ట్లీ అప్రోచ్ చేసి మనం హెల్ప్ తీసుకోవచ్చు. ఓకే, అక్కడ ఇటు ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేయడానికి రాదు. ఓకే, ఇంకోటి ఏంది, వెన్ ద ఫోర్స్ యూ యూజ్ ఈజ్ మోర్ దెన్ నెసరీ. సపోజ్ అతను మనం ఏదైనా కట్ట తీసుకొని మన చేయి పైన కొట్టారు, అంతేగాని నువ్వు నన్ను కొడతావా అంటే మనము కత్తి తీసుకొని అతను చంపేయడము, లేకుంటే రాడ్లు తీసుకొని నెత్తిపైన కొట్టేయడము, అదేంటంటే అది ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తున్నట్లు అనమాట. సో అది ప్రైవేట్ డిఫెన్స్ కిందకి రాదనమాట. ఎందుకంటే అతను ఎంతవరకు డ్యామేజ్ చేస్తాడో మనం అంతవరకు చేయాలి, కానీ అతను బియాండ్ ద అనేది చేయొద్దు. సపోజ్ అతను మనం చంపేయడానికి వచ్చినప్పుడు మనం ప్రొటెక్షన్ చేసుకునికే అతన్ని గాయపరిచి అతను చనిపోయినట అప్పుడు ప్రైవేట్ డిఫెన్స్ వస్తుంది. కానీ చిన్న దానికి ఓవర్గా రియాక్ట్ అయ్యేసి ఎక్కువ ఫోర్స్ యూజ్ చేయొద్దు అనేది మనకు ఇక్కడ క్లియర్గా చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనము ప్రైవేట్ డిఫెన్స్ అనేది యూజ్ చేయలేం మనం. ఓకే, సో 99 అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి పబ్లిక్ సర్వెంట్, ఇంకోటి మనకు హెల్ప్ తీసుకునే టైం వచ్చినప్పుడు, ఇంకోటి ఏంటంటే మనం ఎంతవరకు రియాక్ట్ కావాలన్నా అంతవరకే కావాలి, ఇది అనమాట మనకు. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ ఏంటంటే సెక్షన్ 100. ఓకే, సో సెక్షన్ 100 ఏంటంటే ఇప్పుడు మనము ప్రైవేట్ డిఫెన్స్లో అవతల వ్యక్తిని మనం చంపేసినాం అనుకోండి, ఇది సెక్షన్ 100 అనేది క్లియర్గా చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఎదుటి వాళ్ళ నుంచి మనకు ఒక ఫియర్ అనేది ఉంటుంది. ఏం ఫియరు? డెత్ అనే ఫియర్. సపోజ్ అతను పెద్ద రాడ్ తీసుకొని మనం కొట్టడానికి వచ్చిండు, మనకు అర్థమైపోతుంది అనమాట. అతను రాడ్ తీసుకొని మనం కొడితే మాత్రం మనం గ్రీవియస్ హర్టర్న్ అవుతాము, లేకుంటే చనిపోవడం అయితే జరుగుతుంది. అటువంటి టైంలో ఏంటంటే మనం చేసే యాక్టివిటీస్ వల్ల అవతల వ్యక్తి చనిపోయినప్పుడు మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేయొచ్చు. సో గ్రీవియస్ హర్ట్, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సీరియస్ ఇంజురీ అయ్యే ఛాన్సులు ఉంటాయి. మనం ప్రైవేట్ డిఫెన్స్ కింద అవతల వాళ్ళు చనిపోయినా కూడా మనం పిడి అనేది తీసుకోవచ్చు అనమాట. ఇన్ కేసు ఒక అమ్మాయిని రేప్ చేయడానికి వెళ్తారు. సో రేప్ చేసుకునేది అమ్మాయిలకు ఎట్లుంటుంది అంటే అది డెత్తో ఈక్వల్ అనమాట. అటువంటి టైంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల అవతల వ్యక్తి చనిపోయినా కూడా ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి అన్యాచురల్ సెక్సువల్ అసాల్ట్ అనమాట.
అంటే ఇప్పుడు అన్యాచురల్ సెక్స్ చేసినప్పుడు ఇట మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేసినప్పుడు అవతల వ్యక్తి చనిపోయినప్పుడు అది ఇట ప్రైవేట్ డిఫెన్స్ కిందకి వస్తుంది. ఇంకోటి కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ అని అడుగుతుంది. కిడ్నాపింగ్ అంటే చిన్నపిల్లలు కిడ్నాప్ చేసుకుని, అబ్డక్షన్ అంటే పెద్దవాళ్ళని తీసుకెళ్తాం. ఇటువంటి టైంలో ఇట ఏంటంటే మనకు వాళ్ళ లైఫ్కు థ్రెట్ అనేది ఉంటుంది. అటువంటి టైంలో ఇట వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల అవతల వ్యక్తి చనిపోయినప్పుడు మనం ప్రైవేట్ డిఫెన్స్ అనేది తీసుకోవచ్చు. ఇంకోటి రాంగ్ఫుల్ కన్విన్సెస్. ఓకే, సో దట్ గివ్స్ ఎ ఫియర్ ఆఫ్ డెత్, సీరియస్ ఇంజురీ. సో అతను చేసే యాక్టివిటీస్ వల్ల మనకు ఒక ఫియర్ అనేది ఏర్పడుతుంది అనమాట. కంపల్సరీ నేను చనిపోతున్నా ఈ టైంలో అనే ఫియర్. అలా ఈవెన్ దో ఆయన అటాక్ చేయకపోయినా కూడా ఏంటంటే అతను గన్ తీసుకొని లేదు నేను ఇప్పుడు షూట్ చేస్తున్నా అనే టైంలో ఏంటంటే అతను యాక్ట్ చేయకపోయినా మనకు అర్థమవుతుంటుంది అనమాట. సో కంపల్సరీ షూట్ చేస్తున్నా మనం చనిపోతాం అనే టైంలో మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేసి అవతల వ్యక్తిని చనిపోయినట్ట మనము దాన్ని ప్రైవేట్ డిఫెన్స్ తీసుకోవచ్చు. ఇంకోటి లాస్ట్ వచ్చేసి యాసిడ్ అటాక్. సో ఎవరైనా యాసిడ్ అటాక్ చేసినప్పుడు ఇట మనము ప్రైవేట్ డిఫెన్స్ కింద అవతల వ్యక్తిని చనిపోయినట్ట మనకు దాన్ని ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. సో ఇది మనకు మెయిన్ అనమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే సెక్షన్ 101 ఏంటంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ద బాడీ అదర్ దెన్ కాసింగ్ ద డెత్. సో ఇది క్లియర్గా చెప్తుంది అనమాట. చనిపోవడం కాకుండా మిగతాదన్నీ ఇప్పుడు సపోజ్ మనని ఎవరైనా కొట్టిరు, ఓకే, సో దానివల్ల ఏంటంటే మన చెయ్యికి కానీ కాళ్ళకి కానీ ఏదైనా గాయాలైనవి, అప్పుడు మన ప్రైవేట్ డిఫెన్స్ ఎంతవరకు యూజ్ చేయొచ్చు అనేది, ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది సెక్షన్ 101 చెప్తుంది అనమాట. అంటే చనిపోకం కాకుండా మిగతా ప్రైవేట్ డిఫెన్స్ ఎట్లుంటుంది అనేది సెక్షన్ 101 అనేది క్లియర్గా చెప్తుంది. ఇంకోటి ఏంటంటే సెక్షన్ 102 ఉంది. సెక్షన్ 102 ఏంటంటే కమెన్స్మెంట్ అండ్ కంటిన్యూ ఆఫ్ ద రైట్ ఆఫ్ ద ప్రైవేట్ డిఫెన్స్. సో ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది అనేది ప్రైవేట్ డిఫెన్స్ అనేది క్లియర్గా చెప్తారనమాట. సపోజ్ మన ఇంట్లో ఒక దొంగలు పడ్డారు. సో వాళ్ళు ఏంటంటే దొంగలు పడ్డప్పుడు ఏంటంటే మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేసి వాళ్ళ మీదకి ఏదైనా కొట్టడం కానీ లేకుంటే కర్రలతో కొట్టడం కానీ ఏదైనా చేస్తున్నారు. సపోజ్ వాళ్ళు దానికి భయపడేసి ఆ దొంగలు ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే అక్కడ వరకు మన ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఎండ్ అయిపోతుంది. వాళ్ళు వెళ్తున్నా కూడా వాళ్ళు వెంబడి పడేసి వాళ్ళని చంపేయడం అట్లా అయితే అప్పుడు ప్రైవేట్ డిఫెన్స్ కిందకి రాదనమాట. ఎందుకంటే ఇది ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అనేది మనకు క్లియర్గా డిఫైన్ చేసిందనమాట. ఎందుకంటే వాళ్ళతో మనకు హాని లేదు, వాళ్ళు వెళ్ళిపోతారు. అటువంటి టైంలో ఏంటంటే వాళ్ళని వెళ్ళిపోయిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే మనకు ప్రైవేట్ డిఫెన్స్ అనేది ఎండ్ అయిపోయింది. సో అది క్లియర్గా చెప్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే సెక్షన్ 103. సో సెక్షన్ 103 ఏం చేస్తుందంటే వెన్ ద రైట్స్ ఆఫ్ ద ప్రైవేట్ డిఫెన్స్ అండ్ ద ప్రాపర్టీ ఎక్స్టెండ్స్ ద కాసింగ్ ద డెత్. సో ఇక్కడ ఏంటంటే మనకు క్లియర్గా చెప్తారనమాట. సపోజ్ వాళ్ళు ఎవరైతే అవతల వ్యక్తి మనకు వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల మనకు డెత్ కన్నా ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది అన్నప్పుడు మనము ఈ 103 యూజ్ చేయొచ్చు. సపోజ్ రాబరీ చేశారు, రాబరీ అంటే తెలుసు కదా, ఒకరు కాకుండా ఇంకా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఏంటంటే మనకు 4 మెంబర్స్ వరకు ఇట్లా వచ్చేసి మన ఇంట్లో దొంగలు పడ్డారు, అన్ని డ్యామేజ్ చేస్తారు, మనకు అర్థమైపోతుంది అనమాట. ఇన్ కేసు మనం చెప్పిన మాట వినకుంటే మనం చంపేసే ఇది ఇట చేస్తారు, చంపకం కాదు మొత్తము ఇంట్లో ఉన్నాయన్నీ చేస్తారు అనేది. రాబరీ చేసే వాళ్ళు ఎట్లుంటారు, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇట ఏదైనా చేయొచ్చు అనమాట. అటువంటి కాస్ట్లు ఏంటంటే మనం చేసే యాక్టివిటీస్ వల్ల వాళ్ళు చనిపోయినా కూడా మనకు ప్రైవేట్ డిఫెన్స్ అనేది వస్తుంది. సో మీకు తెలుసు కదా హౌస్ బ్రేకింగ్ ఇన్ ద నైట్. ఓకే, సో ఇటువంటి టైంలో గిట్ట మనము సీరియస్గా రియాక్ట్ అయ్యేది ఉంటుంది అనమాట. ఎందుకంటే నైట్ టైంలో హౌస్ బ్రేక్ చేసినప్పుడు వాళ్ళు ఓన్లీ దొంగతనం కాకపోవచ్చు, మిగతా గిట్ట సీరియస్ లైఫ్ థ్రెటనింగ్ ఇటు ఉంటుంది అనమాట. ఇటువంటి టైంలో గిట్ట మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే అవతల వ్యక్తి చనిపోయినా కూడా మనకు ప్రైవేట్ డిఫెన్స్ అనేది వస్తుంది. సో థర్డ్ వన్ వచ్చేసి మిస్చెఫ్ బై ఫైర్. సో మిస్చెఫ్ బై ఫైర్ అనేది మీకు తెలుసు కదా, హౌస్ కానీ బిల్డింగ్ కానీ ఎప్పుడైనా అవతల వ్యక్తి అంటబెడుతున్నప్పుడు ఏంటంటే అది కూడా మనకు సీరియస్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇల్లు తలగబెట్టినప్పుడు ఇల్లే కాదు దాని లోపల ఉన్న వ్యక్తులకి ఇట లైఫ్ థ్రెటనింగ్ అనేది ఉంటుంది. ఇటువంటి టైంలో ఇట మనము ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేసినప్పుడు అవతల వ్యక్తి చనిపోయినప్పుడు మనకు ఆ ప్రైవేట్ డిఫెన్స్ అనేది వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే థెఫ్ట్, మిస్చెఫ్ అండ్ హౌస్ ట్రెస్పాస్, ఫియర్ ఆఫ్ డెత్, కాసింగ్ గ్రేవియర్స్ అయితే ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనము క్లియర్గా మనకు తెలిసిపోతుంటుంది అనమాట. సో మనము చనిపోవడం లేకుంటే సీరియస్గా ఇంజూర్ అవుతాము ఇవన్నీ జరిగినప్పుడు మాత్రము మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేయడానికి వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే సెక్షన్ 104 ఏంటంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ రాదర్ దెన్ కాసింగ్ ద డెత్. సో డెత్కి సంబంధించింది కాకుండా ప్రాపర్టీకి సంబంధించింది అనమాట. సపోజ్ మన పొలంలోకి వేరే వాళ్ళు వస్తున్నారు అనమాట. సో అక్కడ ఏంటంటే మనకు క్లియర్గా తెలుస్తుంది వాళ్ళు వస్తారు, కాకపోతే గొడవ చేయడానికి వస్తారు, కాకపోతే ఏంటంటే మనకు డెత్కు
హాని అయితే లేదు అన్నప్పుడు ఏంటంటే మనం ఎంతవరకు ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి అనేది మనకు సెక్షన్ 104 వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే రీజనబుల్గా మనం యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మా అవతల వ్యక్తి నుంచి మనం ప్రాణహాని లేనప్పుడు అవతల వాళ్ళని చంపేసే అధికారం అయితే మనకు ఉండదు. సో అలాగే మనం రీజనబుల్గా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అట్లనే తర్వాత పోలీసు వాళ్ళకి కాల్ చేయొచ్చు అనమాట. ఇంకోటి సెక్షన్ 105 వచ్చేసి ఏంటంటే కమెన్స్మెంట్ అండ్ కంటిన్యూ ఆఫ్ ద రైట్ ఆఫ్ ద ప్రైవేట్ డిఫెన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ. ఇంతకుముందు చూసాం కదా ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది అనేది. ఇక్కడ ఏంటంటే మన ప్రాపర్టీకి సంబంధించింది ఎప్పటివరకు కమిట్మెంట్ అవుతుంది, ఎప్పటివరకు కంటిన్యూ అవుతుంది అనేది మనకు క్లియర్గా చెప్పారు. ఒక ఇన్ కేసు దొంగతనం జరిగిన, రాబరీ జరిగిన, క్రిమినల్ ట్రెస్పాస్ జరిగిన, హౌస్ బ్రేకింగ్ జరిగిన ఏంటంటే సపోజ్ దొంగలు వచ్చారు, మన ఇంట్లో పడ్డారు, మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేసి మన మీద ఏదో ఒక అటాక్ చేసినాము, ఓకే, వాళ్ళు పారిపోతారు, ఇంట్లో దుంకేసి పారిపోతారు. పారిపోయినప్పుడు ఏంటంటే అక్కడ మనకు వాళ్ళతోని హాని అనేది స్టాప్ అయిపోయిందనమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళని మనం ప్రైవేట్ డిఫెన్స్ యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పారిపోతారు కాబట్టి. అంతేగాని పారిపోతున్నా కూడా వాళ్ళు వెంట పడేసి వాళ్ళని చంపుకోమని అడిగితే ప్రైవేట్ డిఫెన్స్ కిందకి రాదు. ఎందుకంటే మనకి ఎప్పటి వరకు హాని ఉంటుందో అప్పటి వరకే అది ప్రైవేట్ డిఫెన్స్ కిందకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనకు ఎంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి అనేది, ఎప్పటి వరకు ఇది వ్యాలిడ్ అనేది మనకు క్లియర్గా 105లో చెప్పారనమాట. ఇది సెక్షన్ 106 వచ్చేసి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అగెన్స్ట్ ద డెడ్లీ అసాల్ట్ వెన్ దెర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ హార్మింగ్ ద ఇన్నోసెంట్ పర్సన్స్. సపోజ్ ఒక పర్సన్స్ వచ్చేసి మనల్ని అటాక్ చేస్తారు, మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట, వీళ్ళు అటాక్ చేస్తే మనం చనిపోతాము. అటువంటి టైంలో ఏంటంటే మనం ఇట్లా ఫైర్ స్టార్ట్ చేసినాము, అదేంటంటే మిస్ఫైర్ అయ్యేసి అతను తలగవేసి ఇన్నోసెంట్ పర్సన్కి ఇంకోనికి తలగేసి అతను చనిపోతాడు. ఆ టైంలో కూడా ఏంటంటే మనము అవతల వ్యక్తిని చంపాలనే ఉద్దేశం అయితే మనకు లేదు. సో వాళ్ళు మన మీద అటాక్ చేశారు కాబట్టి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఫైర్ చేసినాము. ఆ టైంలో ఏంటంటే అది మిస్ఫైర్ అయ్యేసి వేరే వాళ్ళకి తగిలింది కాబట్టి ఈ టైంలో మన తప్పు లేకుండా జరిగింది కాబట్టి, కాకపోతే మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి జరిగింది కాబట్టి మనము ఇక్కడ ప్రైవేట్ డిఫెన్స్ అనేది తీసుకునికి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ కేస్ లాస్ వచ్చేసి మనం ఒక 5 కేస్ లాస్ చూస్తాం మనం ఇక్కడ. సో ఫస్ట్ది వచ్చేసి దేవన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ అంటుంది. ఇది 2017 కేసు, లేటెస్ట్ కేసు అనమాట. ఇక్కడ ఏంటంటే దేవన్ సింగ్ వాజ్ అటాక్డ్ బై గ్రూప్ ఆఫ్ మెన్ విత్ స్టిక్స్. సో దేవన్ సింగ్ అతన్ని కొంతమంది వచ్చేసి కట్టెలతో కొట్టుకొని స్టార్ట్ చేశారు అనమాట. హీ యూజ్డ్ ఏ వెపన్ డిఫెన్స్ అండ్ కాసింగ్ ద డెత్ ఆఫ్ వన్ అటాకర్. సో అతను ఒక వెపన్ తీసుకుని కొడితే అవతల వ్యక్తి, అటాకర్లో ఒక వ్యక్తి చనిపోయాడు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ దేవన్ సింగ్ వాజ్ గిల్టీ విత్ ద మర్డర్. సో ఆయన మర్డర్ అన్నట్లు ఫీల్ అవుతుందా, లేకుంటే ఇది ప్రైవేట్ డిఫెన్స్ కిందకి వస్తుందా అనేది మనకు ఇష్యూ అనమాట. సో జడ్జిమెంట్ వచ్చేసి ది కోర్ట్ హెల్డ్ దట్ దేవన్ సింగ్ వాజ్ నాట్ గిల్టీ బికాజ్, సో అతను మర్డర్ కిందకి రాడు, ఎందుకంటే సో అతని మీద ఫస్ట్ వాళ్ళు అటాక్ చేశారనమాట. అక్కడ క్లియర్గా తెలుస్తుందన్నమాట ఫియర్ ఆఫ్ లైఫ్ అనేది. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ మెంబర్ కట్టెలు తీసుకొని కొడుతున్నప్పుడు, కట్టెలు అనేది చిన్న మాట కాదు, ఎందుకంటే తలపైన ఈట కొట్టినప్పుడు ఏంటంటే అతను చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ టైంలో ఏంటంటే క్లియర్గా అతనికి లైఫ్ థ్రెట్ అనేది ఉంది. సో వాళ్ళ యాక్షన్ వల్ల అతనికి జరుగుతుందంటని అందుకోసమే ఇతని రియాక్ట్ అయ్యిండు, దాంట్లో ఒక చనిపోయిండు. ఇది మనకు సెక్షన్ 100 IPC కింద ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ కిందకి వస్తుంది, నాట్ పనిషబుల్ కిందకి వస్తుంది అనమాట. ఇంకోటి ఇంకో సెకండ్ కేసులో వచ్చేసి సికందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది 2010, ఇది లేటెస్ట్ అనమాట. ఇది కూడా మనకు క్లియర్గా చెప్తుంది అనమాట. 97 IPC కిందకి రైట్ టు డిఫెండ్ బాడీ అండ్ ప్రాపర్టీ. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రై టు ఫోర్స్ఫుల్లీ టేక్ ఓవర్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు సికందర్ సింగ్ ఫ్యామిలీ. సో సికందర్ సింగ్ ఫ్యామిలీ యొక్క ప్రాపర్టీని ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసి వాళ్ళు తీసుకునికి చూస్తారు, టేక్ ఓవర్ చేసుకోవడానికి చూస్తారు. ఏ ఫైట్ బ్రోకెన్ అవుట్ అండ్ వన్ ఆఫ్ ద ట్రెస్పాస్ డైడ్. సో ఎవరైతే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చిర్రో వాళ్ళ ప్రాపర్టీని తీసుకునికే ఇతను చేసే యాక్టివిటీ వల్ల ఒక అతను చనిపోయింది అనమాట. డిడ్ ద అక్యూజ్డ్ యూజ్ ప్రైవేట్ డిఫెన్స్ ఆర్ ఇట్ వాజ్ అ మర్డర్. సో ఇది మర్డర్ కిందికి వస్తుందా లేకుంటే ప్రైవేట్ డిఫెన్స్ కిందికి వస్తుందా అనేది ఇది. సో ది కోర్ట్ సెడ్ దట్ దే హ్యాడ్ ఎ రైట్ టు డిఫెండ్ దేర్ ప్రాపర్టీ. సో కోర్ట్ ఏం చెప్పిందంటే మన ప్రాపర్టీని, సపోజ్ మన ఇంట్లోకి వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చినప్పుడు మన ప్రాపర్టీని మనం కాపాడుకునే అధికారం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే అవతల వ్యక్తులు ఏం చేస్తున్నారు అనేది మనం క్లియర్గా చెప్పాలన్నమాట. అంతేగాని వాళ్ళు నార్మల్గా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ మీద ఫైర్ చేసి అవతల వ్యక్తి చనిపోయేటంత మాత్రం చేయొద్దు. ఎందుకంటే అవతల వ్యక్తులు నిజంగా మనం చంపడానికి వచ్చినప్పుడు మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, రీజనబుల్ ఫోర్స్ అనేది. ఇక్కడ ఏంటంటే
ఇది రీజనబుల్ ఫోర్స్ కాకుండా ఎక్కువ ఫోర్స్ యూజ్ చేసి అవతల వ్యక్తిని చంపడానికి కారణమైంది కాబట్టి ఇది కంప్లీట్గా మనకు ప్రైవేట్ డిఫెన్స్ కిందకి రాదు. ఇది ఓన్లీ ఫుల్లీ ప్రొటెక్టెడ్ కాదు, కంపల్సరీ అతని శిక్ష అనేది పడుతుంది అనేది ఇది కోర్టు తీర్పిచ్చింది అనమాట. సో ఇంకోటి థర్డ్ వన్ వచ్చేసి మున్నీఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ, ఇది 1971 అనమాట. ప్రైవేట్ డిఫెన్స్లో ఇది సెక్షన్ 100 కిందికి వస్తుంది, ఐపీసీ కిందికి. ప్రైవేట్ డిఫెన్స్ కెన్ బి ఎక్స్టెండెడ్ కాసింగ్ ద డెత్ కిందికి వస్తుంది అనమాట. మున్నీఖాన్ వాజ్ అటాక్డ్ విత్ ద షార్ప్ వెపన్. మున్నీఖాన్ అంత వ్యక్తిని అంటే కొందరు వ్యక్తులు షార్ప్ వెపన్తోనే అటాక్ చేశారు. ఈ పిక్డ్ అప్ ఏ వుడెన్ లాగ్ అండ్ స్టక్ ద అటాకర్ కాసింగ్ ద డెత్. సో అతను పెద్ద కట్టె తీసుకొని దాంట్లో ఉన్న ఎవరైతే అటాక్ చేశారో అతన్ని బాగా కొట్టిండు అనమాట. కొట్టంగానే అతను చనిపోయాడు. సో ఇక్కడ ఏంటంటే మున్నీఖాన్ వాజ్ గిల్టీ విత్ ద మర్డర్. మున్నీఖాన్ చంపేసింది కాబట్టి ఆయన మర్డర్ కిందికి గిల్టీగా ఫీల్ అయిందా, లేకుంటే ఇది ప్రైవేట్ డిఫెన్స్ కిందికి వస్తుందా అనేది ఇది. సో జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ది కోర్ట్ సెడ్ దట్ దెర్ ఈస్ ఎ రీజనబుల్ ఫియర్ ఆఫ్ డెత్. సో అక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. షార్ప్ వెపన్స్తోని యూజ్ చేసి అతని మీదకి అటాక్ చేసినప్పుడు అతను క్లియర్గా తెలుస్తుంది అతను చనిపోతాడని క్లియర్గా తెలుస్తుంది. ఇన్ కేసు ఈయన అటాక్ చేయకపోతే వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల అతను చనిపోతాడంటని క్లియర్గా తెలుస్తుంది. అందుకోసం ఏంటంటే ఫోర్స్ అనేది వాట్ ఎవర్ లైక్ హీ హాజ్ యూజ్డ్ రెస్పాండెడ్ రైట్ విత్ ద ఫోర్స్ రైట్ దట్ ఈస్ మనకు ఈ ప్రైవేట్ డిఫెన్స్ కిందికి వస్తుంది అనేది మనకు ప్రొటెక్ట్ చేసింది అనమాట. అందుకోసమే సెక్షన్ 100 కింద అతనికి శిక్ష అనేది పడలేదు. ఎందుకంటే తనను కాపాడుకోకపోతే తనని వేరే వాళ్ళు చంపేస్తారు. సో అటువంటి టైంలో అతను కాపాడుకుంది కాబట్టి అతను చేసే యాక్టివిటీస్ వల్ల వేరే తను చనిపోయినా కూడా ఇతను ప్రైవేట్ డిఫెన్స్ అనేది వచ్చేసి ఇతను నిర్దోషి కిందనే ఇస్తారనమాట. సో ఇక్కడ సెక్షన్ 4 ఇంకోటి 4 కేసులో వచ్చేసి స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ రామ్ స్వరూప్ అంటది. సో ఇది ఒక కేసు, ఇది 103 ఐపీసీ కిందకి అనమాట. రైట్ టు డిఫెండ్ ద ప్రాపర్టీ కెన్ ఎక్స్టెండ్ కాసింగ్ ద డెత్. ఏ మాప్ ట్రై టు బర్న్ రామ్ స్వరూప్ హౌస్. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసి ఏంటంటే రామ్ స్వరూప్ హౌస్ని తగలబెట్టడానికి చూస్తారు. అక్కడ ఏదో అల్లరి జరుగుతుంది. అందరూ వచ్చేసి ఏంటంటే ఇతను డోర్ మూసేసుకుంటాం. హైదరాబాద్ ఏంటంటే వీళ్ళు వచ్చేసి ఇల్లుని డోర్ తెరవకపోయేసరికి ఇల్లుని తగలబెడదామంటని చూశారు. సో ఇల్లుని తగలబెట్టినప్పుడు ఏంది, ఈ రామ్ స్వరూప్ గన్ను తీసుకొని బయటికి కాల్చినప్పుడు ఏంటంటే దాంట్లో మాబులు ఉన్న ఒక చనిపోయింది అనమాట. సో ఇక్కడ ఏంది సివియారిటీ చూడండి. ఓకే, సో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసి ఇల్లుని తగలబెట్టినప్పుడు ఓన్లీ ఇల్లు ఒకటే డ్యామేజ్ కాదు. ఓకే, దాంట్లో ఉన్న మనుషులు, పిల్లలు, లేడీస్ అందరు చనిపోయే ప్రమాదం అవుతుంటుంది. ఇది సివియర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫోర్స్ అనేది ఏంటంటే ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనము ఇల్లు తలగబెడితే అందరు చనిపోయే అయితే ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అందుకోసం ఏంటంటే ఇది ప్రైవేట్ డిఫెన్స్ కిందికి వస్తుంది అనేది కోర్టు చెప్తుంది అనమాట. ఎందుకంటే ఇది డేంజరస్ టు లైఫ్ అండ్ డేంజరస్ టు ప్రాపర్టీ. ఓకే, ఇది 103 కిందికి వస్తుంది. ఇది ప్రైవేట్ డిఫెన్స్ కిందికి వస్తుంది. అవతల వ్యక్తి చనిపోయినా కూడా ప్రైవేట్ డిఫెన్స్ ద్వారా ఈయన నిర్దోషి కింద మనము కోర్టు తీర్పిచ్చిందనమాట. సో ఫైనల్ కేసులో వచ్చేసి కాశీరామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఎంపీ. ఓకే, 2001 కేసు. ఇది 99 ఐపీసీ కింద. ఇది లిమిట్స్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ గురించి మనకు చెప్తుంది. కాశీరామ్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ల్యాండ్ డిస్ప్యూట్. కాశీరామ్ అంతా ఏంటంటే ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో ఉంటాడు. సో ఇద్దరి మధ్యలో గొడవ జరిగినప్పుడు ఏంటంటే మనకు కాశీరామ్ అనేది షూట్ చేస్తాడనమాట. దాని ద్వారా అవతల వ్యక్తి చనిపోతాడు. సో డిడ్ ద సిచ్యువేషన్ జస్టిఫై యూజ్ ఎ డెడ్లీయెస్ట్ ఫోర్స్. సో ఈ సిచ్యువేషన్లో అతను అంత సివియర్గా యాక్ట్ చేయడం కరెక్టా కాదా అనేది ఇక్కడ ఇష్యూ. సో జడ్జిమెంట్ ఏం చేసిందంటే, సో కాశీరామ్ అంతా ఈవెన్ ల్యాండ్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు గొడవలు జరిగినప్పుడు కాశీరామ్కు క్లియర్గా అతను పోలీసు వాళ్ళకి కాల్ చేసే టైం అయితే అతను ఉందన్నమాట. పోలీసు వాళ్ళకి కాల్ చేయొచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ ఎవరినైనా కాల్ చేసి హెల్ప్ తీసుకునే టైం అయితే ఉంది. సో దానికి ఉన్న టైం ఉన్నా కూడా అతను ఏంటంటే అతను సీరియస్గా రియాక్ట్ అయ్యేసి అవతల వ్యక్తిని చంపేసిండు కాబట్టి ఇది ప్రైవేట్ డిఫెన్స్ కిందకి రాదు అనేది కోర్టు తీర్పిచ్చింది. ఎందుకంటే ఫోర్స్ అనేది ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేయాలి. నాకు ప్రైవేట్ డిఫెన్స్ ఉంది కదా అంటే మనం ఎక్కువ ఫోర్స్ యూజ్ చేసి చేయడం అనేది కరెక్ట్ కాదనేది కోర్టు తీర్పిచ్చింది. సో ఫైనల్గా ఏంటంటే ప్రైవేట్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన బాడీని కానీ మన ప్రాపర్టీని కానీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అవతల వ్యక్తి వాళ్ళ అటాక్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏదైతే యూజ్ చేస్తామో అది ప్రైవేట్ డిఫెన్స్ వస్తుంది అనమాట. ఇక్కడ క్లియర్గా ఏంటంటే మనకు క్లియర్గా థ్రెట్ ఉందంటే మనకు తెలవాలన్నమాట. అది యాక్షన్ అనేది ఇమ్మీడియట్ ఉండాలి. మనకు పోలీసులకు కాల్ చేసే టైం అనేది ఉండద్దు. అలాగే ఏంటంటే మనము రీజనబుల్ యాక్షన్ అనేది మనం రీజనబుల్గా రెస్పాండ్ కావాలి. అంతేగాని ఓవర్గా రెస్పాండ్ అయ్యేసి మనము చిన్నదానికి పెద్దగా రెస్పాండ్ అయ్యేసి పెద్దగా చేయొద్దు అనేది ఇదే అనమాట. సో ఓవరాల్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా. సో ప్రతి వ్యక్తికి ప్రైవేట్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఈ హక్కు ఉందనేది కూడా మనం అందరం తెలుసుకోవాలి మనము. సో అలాగే
ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి లాకు సంబంధించిన వీడియో అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు సెర్చ్ చేసినప్పుడు కానీ, అలాగే మీకు సంబంధించిన ఏదైనా స్పెసిఫిక్ టాపిక్ ఉంటే మనకు కామెంట్స్లో పెట్టండి అనమాట. మనం క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఆ టాపిక్ని తీసుకొని. దీనికి సంబంధించిన నోట్స్ వచ్చేసి మనకు డిస్క్రిప్షన్లో కానీ మనకు ఫస్ట్ కామెంట్లో కానీ మనకు ఉంటుంది అనమాట. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ టోటల్ క్రిమినల్ లాలో ప్రైవేట్ డిఫెన్స్ అనేది సెల్ఫ్ డిఫెన్స్ అయినా ప్రైవేట్ డిఫెన్స్ అయినా ఒకటే. సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, బాయ్.